ఇందుకీ ధర్మస్థలంలో ఏముంది చెప్పండి? ఐ డోంట్ నో, అది శివుడికి సంబంధించిన ప్లేసు. అది కాక ధర్మస్థలం అనేది చాలా మంది అది లైక్ మన సత్రాలు అంటారు సరే, అక్కడ వెళ్ళిన వాళ్ళు రెసిడెంట్స్ ఉండడము. ఇప్పుడు కొన్ని ప్లేసెస్ లో మనం సత్రాల్లో ఇదివరకు సత్రాల్లో ఉండేవాళ్ళు, దాన్ని డెవలప్ చేసినాక వాటిలో రూమ్స్ క్రియేట్ చేసి ఎవరైతే గుడి కోసం వస్తారో అక్కడ గుడి కోసం వచ్చే వాళ్ళు నివాసం ఉండడం చేయడం లైక్ హోటల్ లాగా. ఇలాంటి వెసులుబాట్లు మనకి ఇలాంటి ఫెసిలిటీస్ కూడా సౌకర్యాలు అనేక చోట్ల పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ధర్మస్థలంలో ఇది ఎందుకు జరుగుతుంది అంటే ధర్మస్థలంలో ఎందుకు జరిగిందంటే బేసిక్ గా చాలా గుడులు చాలా ప్రదేశాలలో గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుంది, కానీ ఇక్కడ ఒక ఇండివిజువల్ పర్సన్స్ యొక్క ఫ్యామిలీని హ్యాండిల్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళే ఆ గుడిని ఎప్పటి నుంచో కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి అది వాళ్ళ అండర్లోనే ఉంది. అందుకనేసి అక్కడ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఇది కనుక ప్రూవ్ అయితే డాక్టర్ బాలా, హూ ఇస్ గోయింగ్ టు బి ఇంప్లికేటెడ్? అసలు ఎవరి బాధ్యత? ఎవరైతే మెయిన్ కల్ప్రిట్ పర్సన్ అయితే ఉన్నారో మేనేజ్మెంట్ లో పిరమిడ్, డెఫినెట్లీ హి విల్ బి ఇంప్లికేటెడ్. అండ్ వాట్ ఆర్ ద ఛాన్సెస్ మనకి? ఎందుకంటే మనకి చాలా సెన్సిటివ్ ఇష్యూ ధర్మం అనేది. అఫ్ కోర్స్ ఇది పుణ్యక్షేత్రంలో జరిగిన అధర్మం జరిగినప్పుడు దాన్ని ప్రశ్నించాల్సిన అంటే అవసరం తప్పకుండా ఉంది మనందరికి. ఇది ధర్మంతో సంబంధం లేకుండా ఇది ఒక క్రిమినల్ క్రైమ్ ఇన్సిడెంట్ గా దీన్ని చూడాలి. సో దీనికి మరి ఎలాంటి ఎవిడెన్సెస్ కోసం ఎదుగుతుంది ఇప్పుడు అంటే ఒకటి, ఇప్పుడు ఆ వ్యక్తి చెప్పిన విధంగా సపోజ్ ఎక్కడైనా బాడీ ఐడెంటిఫికేషన్స్ దొరకడం, లేకపోతే బోన్స్ కానీ లేకపోతే గడబెస్ దొరకడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయి అనుకోండి, దట్ లీడ్స్ అతను ఈజ్ నాట్ ఇంప్లైడ్ అట్ అంటే గోయింగ్ టు బి ఇంప్లికేటెడ్. హి ఇస్ ఎ విజిల్ బ్లోయర్ కదా, విజిల్ బ్లోయర్ ఆ ప్రెషర్ మీద అతను చేయాల్సి వచ్చింది. అతను చెప్పలేదు, అయినా కూడా అతను ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా ఎక్కడ లేదు. ఎందుకు అంటే హి ఇస్ ఎ విజిల్ బ్లోయర్. మీకు విజిల్ బ్లోయర్ యాక్ట్ లో ప్రొటెక్షన్ ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు వాళ్ళు చంపేసి ఇతన్ని తీసుకొచ్చి ఇది చేయమని చెప్పారు, చనిపోయిన బాడీని చేశారు తప్ప అతను చంపలేదు. ఇన్ని రోజులు అయింది కదా అతను చెప్పి కూడా, మరి ఇన్ని రోజుల్లో ఎక్కడో అక్కడ ఏవో కొన్ని ఆనవాళ్ళు బయటకు వచ్చిందంటే పోలీస్ వాళ్ళు. నాకున్న ఒక ఇన్ఫర్మేషన్ అంటే అక్కడ ఉన్న ఎస్పీ ఎంక్వైరీ వెళ్ళి పోయి చూసి ఇది చేయమంటే కూడా ఎస్పీ కూడా ఇస్ నాట్ కోఆపరేటివ్ అని చెప్పేసి విన్నాను. బికాజ్ ఆఫ్ ప్రెషర్స్, మేబీ హై ప్రొఫైల్ ప్రెషర్స్. ఇలాంటి సెన్సిటివ్ కేసెస్ లో నాకు తెలిసి స్టేట్ పోలీసులు ఎప్పుడు ఎంక్వైరీ చేయకూడదు. సిబిఐ నాట్ సిబిఐ, మరి ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, సిబిఐ కూడా కాదు. మీకు హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ సపరేట్ గా ఉంటుంది, ఎంక్వైరీ టీమ్ సపరేట్ గా ఉంటుంది. అక్కడ జడ్జెస్ ఉంటారు, వాళ్ళ ఆధ్వర్యంలో జరిగితేనే కరెక్ట్. ఎందుకంటే వాళ్ళైతే మీకు జడ్జెస్ ఉంటారు ప్లస్ పోలీస్ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. పోలీస్ ఓన్లీ వీళ్ళు చెప్పింది చేయడానికి ఉంటారు తప్ప ఓన్ పెత్తనాలు చేయడానికి ఉండదు.